అంటే 19 కాదు అంటే ఆల్మోస్ట్ విజయనగరం మినహాయించి 2 జిల్లాల్లో కూడా భారీ ఆధిక్యత ఉండేటువంటి అవకాశం ఉంది. సరే అది డీటెయిల్గా మళ్ళీ చెప్దాం. ఇక వాటితో పాటు ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరిలో చూస్తే ఈస్ట్ గోదావరిలో ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, జగ్గంపేటలో కూటమికి ఎడ్జ్ ఉంటుందని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి, తునిలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని చెప్పి భారీ ఆధిక్యత ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. అట్లేం భారీ మెన్షన్ చేయలేదు, బట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్ రిపోర్ట్లో భారీ ఇంతకుముందు వచ్చే సర్వేలు కూడా అది చెప్తా ఉన్నాయి. సరే కాకినాడ సిటీలో చూస్తే కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకినాడ రూరల్లో అట్లాగే కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని, పెద్దాపురంలో కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, అట్లాగే రాజోల్లో కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, కొత్తపేటలో తెలుగుదేశం జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, ముమ్మడివరంలో తెలుగుదేశం జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, రామచంద్రాపురంలో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందని, టఫ్ ఫైట్ ఉంటుందని, అమలాపురంలో తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంటుందని, అట్లాగే పి గన్నవరంలో టఫ్ ఫైట్ ఉంటుందని, మండపేటలో కూటమి తెలుగుదేశం జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, అనపర్తిలో వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, రాజానగరంలో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, రాజమండ్రి రూరల్లో కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఈస్ట్ గోదావరిలో అంటే దాదాపు కూటమి ఇక్కడ కూడా ప్రభంజనం ఇస్తుంది. ఇక వెస్ట్ గోదావరిలో వచ్చినప్పుడు కొవ్వూరు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, నర్సాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, భీమవరంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఎడ్జిలో గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, ఆచంట్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అట్లాగే తణుకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ఉండి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుందని, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పని, పాలకొల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుందని, చింతలపూడిలో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, అట్లాగే దెందులూరులో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, పోలవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, ఏలూరులో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, ఉంగుటూరులో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, నిడదవోలులో తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో గెలిచేటువంటి అవకాశం ఉందని, అట్లాగే గోపాలపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని వెస్ట్ గోదావరికి సంబంధించిన దాంట్లో కూడా క్లియర్గా చెప్పారు. అంటే దాదాపు ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో వచ్చినప్పుడు 34 స్థానాల్లో 5 స్థానాలు మినహాయించి మిగిలినటువంటి 29 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని, అలాంటి గెలుపుతో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ వైపు అయితే ప్రజలు మొగ్గు చూపుతారో ఆ పార్టీ అధికారంలోకి రావటం సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకని వారు ఆ రకంగా ఇచ్చినటువంటి దాంట్లో ప్రకారంగా వారు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక కృష్ణాలో పామర్రు సంబంధించి వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని, అదేవిధంగా అవనిగడ్డలో కీన్ కంటెస్ట్ టఫ్ ఫైట్ ఉండబోతుందని, మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుందని, పెడన తెలుగుదేశం పార్టీ జనసేన కూటమని, గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, అట్లాగే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, పెనమలూరులో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, నందిగామలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని, తిరువూరు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉందని, విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని చెప్పని మెన్షన్ చేశారు. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేట అవకాశం ఉందని, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, నూజివీడు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని, కైకలూరులో కీన్ కంటెస్ట్ టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్పని తెలియజేస్తున్నారు. తాడికొండలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలిచేట అవకాశం ఉందని, తెనాలి తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని, పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలిచేట అవకాశం ఉందని, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, గుంటూరు ఈస్ట్ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, అదేవిధంగా పెద్దకూరపాడు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, గురిజాల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని తెలియజేశారు. మాచర్ల కీన్ కంటెస్ట్ ఉండబోతుందని చెప్పారు. అట్లాగే రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని, బాపట్ల
కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, వేమూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, పర్చూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, చీరాల వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, దర్శి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, కీన్ కంటెస్ట్ టఫ్ ఫైట్ ఉండబోతుందని, అట్లా ఎర్రగొండపాలెంలో కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని, ఒంగోలు టీడీపీ గెలుస్తుందని, కొండేపి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి ఎడ్జ్ ఉందని, కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, కోవూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో ఉందని, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, సర్వేపల్లి కీన్ కంటెస్ట్ అని, గూడూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని దీంట్లో మెన్షన్ చేశారు. నెల్లూరు లాస్ట్ వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, అనంతపురం పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, హిందూపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, ధర్మవరం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని, పెనుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, మడకశిర వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని, రాప్తాడు తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉందని, కదిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, సింగనమలై తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉందని, తాడిపర్తి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, గుంతకల్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే ఎడ్జ్ ఉందని, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, రాయచూర్ ఏదైతే కడప రాయచూర్ వైఎస్ఆర్సీపీ రాయచోటి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, కడప తెలుగుదేశం పార్టీ గెలిచే ఎడ్జ్ ఉందని, అట్లాగే బద్వేల్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, పులివెందుల వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, కమలాపురం కీన్ కంటెస్ట్ ఉండబోతుందని చెప్పని మెన్షన్ చేశారు. మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, రాజంపేట కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, కోడూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, చిత్తూరు డిస్టిక్ చూస్తే తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, సత్యవేడు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, పలమనేర్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అట్లాగే చంద్రగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎడ్జ్ ఉందని, జీడీ నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, నగరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, పూతలపట్టు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, చిత్తూరు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, మదనపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, పొంగనూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, పీలేరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, తంబలపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, శ్రీకాళహస్తి కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, కోడుమూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎడ్జ్ ఉందని, అట్లాగే ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందని, అట్లాగే పత్తికొండ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ఆలూరు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉందని, అట్లాగే బనగానపల్లి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ఆళ్లగడ్డ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, అట్లాగే పాణ్యం కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, దోన్ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని. ఇది 175 సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి వైబ్రెంట్ ఇండియా మనకు వైబ్రెంట్ అయింది సరే.